ఉపనిషత్తులన్నీ కూడా ఏ విషయాన్ని ప్రతిపాదించాయో ఆ ప్రతిపాదననే భగవద్గీత కూడా చక్కటి సమాధానంతో మనకు సమాధానం ఇచ్చింది. నీ స్థితి బ్రహ్మీ స్థితి బ్రహ్మంలో ఉంది. నువ్వు ఉండడం నేర్చుకో. ఇక్కడ తెలుసుకోవడమే ఉంటుంది కానీ చేసేది ఉండదు. చేసేదంతా కర్మయోగంలో ఉంటుంది, భక్తి యోగంలో ఉంటుంది, ధ్యానయోగంలో ఉంటుంది. అర్థమైంది? చేసేది ఎక్కడ ఉంది? కర్మయోగంలోనూ ఉంటుంది, భక్తి యోగం కూడా చేసేదే, ధ్యానయోగం చేసేదే. జ్ఞానం దగ్గర వచ్చా జ్ఞానం దగ్గర మనం ఏం చేయాలి? తిరగాలన్నా తెలుసుకోవాలా? మనం తిరిగితే బాగుంటుందో తెలుసుకుంటే బాగుంటుంది. మరి నీ కర్తవ్యం ఏమిటి? తెలుసుకోవాలి. ఎక్కడ తెలుసుకుంటావు? తెలుసుకునేది ఎక్కడ? శాస్త్ర ఆచార్య ఉపదేశేన. ఆచార్యుడు శాస్త్రాన్ని శ్రవణం చేసినాడు కాబట్టి అటువంటి శ్రవణం చేసిన గురువు దగ్గర నీవు తెలుసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. జ్ఞాన మార్గంలోకి ప్రవేశం చేసినాక అర్థమైందా? ఇక్కడ తెలుసుకునేది మాత్రమే ఉంటుంది. మర్చిపోయిన వస్తువును జన్మజన్మల నుంచి మనము నేను బ్రహ్మం అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయి మనము నామరూపాలుగా గణపతి ఈ జగత్తును మనం పట్టుకున్నాం కాబట్టి ఈ నామరూపాలు జగత్తు వెనకల ఏమి ఉంది, అదేవిధంగా సమిష్టిలో వెనకల ఏమి ఉంది, వెష్టిలో వెనకల ఏమి ఉంది అనేది మనం విచారం చేయవలసి ఉంటుంది. నీ వెనకల ఏముంది? ఈ దేహం వెనకల ఏముంది? అసలు ఈ దేహంలో మనం ఆలోచన చేసామా? దీన్ని పరిశోధన చేసామా? ఏం చేయలేదు. మనస్సును ఎప్పుడు కూడా మలిన మనస్సు అని, శుద్ధ మనస్సు అని, మనస్సు రెండు రకాలుగా ఉంటుంది కాబట్టి మన జీవితం అంతా మలిన మనస్సు వైపుకి తిప్పాం కాబట్టి మన ఇంద్రియాలు కానీ, జ్ఞానేంద్రియాలు కానీ, కర్మేంద్రియాలు కానీ అన్నీ కూడా అశుద్ధమైపోయి ఆ అశుద్ధాన్ని మనం తొలగించుకున్నంత వరకు శుద్ధ మనస్సు లేక మనం ప్రయాణం చేయలేం. అశుద్ధ మనస్సులోనే మనము భావతముడు చక్కగా చెప్తుందన్నమాట. పుత్ర కలత్ర మిత్ర బాంధవ దేహాది సంగమెల్లతముకు సత్యమంచు కాపురములు చేసి కడపట సత్తురు కనియు కాదు అంత కావసం. ఈ రౌండ్లోనే మనం ఉన్నాం. మన జీవితం అంతా ఈ రౌండ్ నుంచి బయటికి రాలేకపోయినాం. మన వయసు ఎంత ఉంది సార్? మన వయసు ఎంత? పిల్లలమ్మా ఎంత మన వయసు? 60 ఏళ్ళు వచ్చినప్పటికైనా కానీ ఎవరైనా నిలిచిపెడతాన్నామా? ఏ కొడుకులను నిలిచిపెడతాన్నామా? ఏ మనవనులు వాళ్ళని మనము ప్రపోజ్ చేసి నడిపిస్తున్నాము. ఆశ్రమంలో కూడా బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస అని ఉన్నాయన్నమాట. నీ లైఫ్ అంతా గృహస్థాశ్రమంలోనే ఊరేగితే నీకేమర్థం అవుతుంది చెప్పండి? మన లైఫ్ అంతా గృహస్థాశ్రమంలోనే కొనసాగుతూ పోతూ ఉంటే మిగతా ఆశ్రమాలు ఉన్నాయని శాస్త్రం పదే చెప్పినప్పటికీ కూడా, వాళ్ళు బోధించినప్పటికీ కూడా వాసనా బలం చేత మన మనస్సు ఎప్పుడు ఈ శుద్ధం వైపు అశుద్ధం వైపుకే పెరుగుతుందన్నమాట. ఈ అశుద్ధాన్ని క్లీన్ చేసుకునేదాన్ని మన టైం పడతా ఉంది. కొందరు భజనలు చేస్తూ ఉన్నారు, కొంతమంది పూజలు చేస్తూ ఉన్నారు,
కొంతమంది తిరుగుతూ ఉన్నారు, తీర్థయాత్రలు చేస్తూ ఉన్నారు, నదుల్లో మునుగుతున్నారు. తాను ఎవరు అర్థం కాకుండా పోతే ఇవన్నీ కూడా నీకేమైనా అర్థమై ఉన్నాయా? ఇవన్నీ నువ్వు చేస్తూ ఉన్నావు. తాను తెలియక ఇవన్నీ చేస్తే ఇవన్నీ ఏమిస్తాయి? నీ జీవితంలో 3 మార్గాలు వెళ్ళేది. ఒకటి పుణ్య మార్గము, నరక మార్గము, అతి నరక మార్గము అని. అర్థమైందా? ఇవన్నీ చేస్తే పుణ్యం వస్తే పోవచ్చు, మళ్ళా రావచ్చు. అనేకమైన పాపకర్మలు చేస్తే దానికి సంబంధించిన నరకం రావచ్చు. అంతకంటే హీనంగా మనం పనులు చేస్తే ఏ చెట్ల ఎందును, క్రిమి కీటకాదులు ఎందును రావచ్చు. ఈ 3 దాటుకొని రావాల్సి ఉంటుంది అన్నమాట. అర్థమైందా? మరి పుణ్యం ఎక్కడ చేస్తే బాగుంటుంది? ఇంటి దగ్గర చేస్తే బాగుంటుందా? దేవాలయాలు చేస్తే బాగుంటుందా? లేదా అన్నదానం చేస్తే బాగుంటుందా? ఇవన్నీ చేస్తే ఎలా పుణ్యం ఎక్కడ చేయాలి? సత్సంగం ఎక్కడ జరుగుతా ఉందో అక్కడ నువ్వు పోయి శ్రవణం చేస్తే ఇది ఆధ్యాత్మికంగా నీకు పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. దీని వలన జనన మరణాలను దాటుకోవచ్చు. కానీ కాలం ప్రయాణించే కొద్దీ సత్సంగానికి ప్రాధాన్యత అనేది మనం తగ్గించుకొని కేవలం ఎప్పుడు యాత్రలు, క్షేత్రాలు, నదులు, పుష్కరాలు ఇవి మన మ్యాటర్ అంతా ఇలానే తిరుగుతూ ఉందన్నమాట. దీనిలో కాబట్టి మనం పోతూ ఉన్నాం. సత్సంగం చేస్తున్నామా? సత్సంగం చేస్తే 20 వాళ్ళు కొంతమంది మళ్ళీ దాంట్లో వినకుండా మనసు అక్కడ పెట్టకుండా ఉండేవాళ్ళు కొంతమంది. ఏ ఒక్కరు మనుష్యానం సహస్రేషు, ఏ ఒక్కరు గురువు చెప్పేటప్పుడు ఆ విషయాన్ని తూచా తప్పకుండా దాన్ని మెరుగలోకి ఎక్కించి దీన్ని ఆలోచన చేసేవారు తక్కువే కదా. రెండు మానుకొని ఇక్కడికి వచ్చినా కానీ చాలామంది పారాయణంతో పొద్దుపోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ నువ్వు కుదించుకుంటూ రావాలా నీ జీవితంలో. కుదించుకొని వచ్చి సత్సంగం ద్వారా మనము ఉపనిషత్తులు ఏం చెప్తూ ఉన్నాయి? ఏం చెప్పాయి? నారాయణనే నమ శివాయ అని చెప్పారు. ఏం చెప్పారు సార్ ఉపనిషత్తులు? సరే భగవద్గీత ఏం చెప్పింది? తత్వమసి అంటున్నాడు, అదే నేను ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మస్మి. ఇవి నీకు ఆఖరి జీవితంలో బాగా మతికొచ్చుండవు. నీ లైఫ్ ఆఖరికి పోయే టయానికి వీటి మీద నీకు బాగుగా ఎంత జ్ఞప్తి ఉంటుందో నువ్వంతా బయటపడవచ్చు. మోక్షం అనేది బతికినాక వచ్చేదా, మరణించినాక వచ్చేదా? మోక్షం అనేది బ్రతికినాక వస్తుందా, బతికి ఉన్నప్పుడే వస్తుందా, చనిపోయినప్పుడు వస్తుందా అని అంత జ్ఞానంలోనే ఉన్నాం సార్. ఏమర్థమే? బతికి ఉన్నట్లే నీవు ఆ స్థితిని, ఆ ఉండడం చూసుకొని మోక్షం పొందే అభిప్రాయాన్ని సత్సంగం ద్వారా కొనసాగింది. నువ్వు చనిపోయినాక ఏం చేస్తావండి? చచ్చిపోయినాక నా మోక్షము, మరణించినాక నా మోక్షం. ఎవరి కర్మానుసారం వాళ్ళు పోతారు సార్. మరణము మరణించినాకన మోక్షమా, బతికి ఉన్నట్లు మోక్షం? బతికినట్లు మోక్షం అంటే నీకేమర్థం కాదు.
మన ఉపనిషత్తులు కానీ పురాణాలు కానీ చదవండి, మీకు ఏమవుతుందో పురాణాలు పరికించండి, ఉపనిషత్తులు చూడండి, ఇటువంటి మహానుభావులు చెప్పే గీత ప్రవచనాలు వినండి, ఇటువంటి మహాత్ములు చెప్పే వాళ్ళంతా ఏం చెప్తున్నారు అనేది నీవు నీ మైండ్ ఒక ప్రవర్తన తీసుకోవాల్సి ఉంటుంది. అసలు నువ్వెవరు, అసలు నువ్వెవరు అని మరి నీకే అర్థం. నేను ఎవరును అనేది నీకు అర్థం కానప్పుడు ఎన్ని చేస్తే ఏమొస్తుంది సార్? ఇన్ని వాటిని ప్రయాణం చేస్తే మనకేమొస్తుంది? భగవద్గీత మనం బాగా పరిశోధన చేసినా కానీ అసలు దాని ఈశ్వరుడు ఎక్కడుంటాడు అదన్న తెలిసిన ఈశ్వరుడు ఎక్కడుంటాడు? మనలో ఉండాలని నేను ఇతను గుడికేంటికి పోతాను. ఎందుకు 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 తను నీలో ఉండేవాడు నీకు అర్థమైనప్పుడు నేను బయట వాడడం అవసరం ఏమిటి? నీలో ఉండేవాడు నీలో ఈశ్వరుడు ఉన్నప్పుడు నీకు తిరిగేదానికి అవసరం ఏమిటి? నువ్వు ఉన్నసార్లు ఉండొచ్చు కదా. అలా చరిత్ర ఏం చెప్తుంది? ఎందుగలడని అందులేడని సందేహము వలదు, శక్తి సర్వోపగతులు తాను ఎందెందుకు వెతికి చూసిన అందందుగలడు దానవని వింటే అని చెప్తున్నాను కదా. బాగా శ్రవణం చేస్తే అందుగలని ఇందులేడని సందేహము వలదు. సందేహించవలసిన అవసరం ఏంటి? వాడు అంతటా ఉన్నాడు. వేదాంతం ఒక విషయాన్ని చెప్తుంది. ఎప్పుడైనా నువ్వు ఆత్మను దర్శించాలంటే ఆకాశాన్ని ఆలోచించే అంటాడు. ఎప్పుడైనా ఆత్మ ఎట్లుంది అని నీకు జ్ఞప్తికి వస్తే అప్పుడు నీకు ఏ ఉపమానం తీసుకోవాలో ఆకాశాన్ని తీసుకో. ఆకాశం దానికి అంతం ఉందా? చంద్రలోకం లేదా ఆకాశం? ఎక్కడ చూసినా ఆకాశం ఉంది కదా. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఆకాశంలోనే ఉన్నావు. మొత్తం ఈ విశ్వం అంతా ఎక్కడ ఉంది? ఆకాశంలోనే ఉంది. దేశము కాలం అన్నీ కూడా ఆకాశంలోనే ఇమిడిగా ఉన్నాయి. సరే, ఆకాశం జలం, పంచభూతాలది ఒకటి. పంచభూతాల్లో జడముగా ఉండే ఆకాశమే అంత అనంతంగా ఉన్నప్పుడు నీలో ఉండే ఆ పరమాత్మ స్వరూపం ఎంత అనంతంగా ఉండదు? ఉపనిషత్తులు చెప్పాడు, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. నువ్వు అనంత స్వరూపుడు ఆయన అంటాడు. నువ్వు అనంత స్వరూపుడు. నువ్వు కించిజ్ఞుడు అని అజ్ఞానం చేత, దేహ ఆరోపణ చేత, ఇంద్రియ ఆరోపణ చేత, జ్ఞానేంద్రియ ఆరోపణ చేత ఇవన్నీ ఆరోపితం చేసుకున్నావు. కాబట్టి నీ అనంత స్వరూపాన్ని మర్చిపోయి కించిత్తుగా నేను జీవుడను, ఈ దేశంలో ఉన్నాను, ఈ కాలంలో ఉన్నాను, నేను పుట్టేవాడును, నేను మరణించేవాడును, నాకు మరణం ఉంది, ఇదంతా ఉంటే నేను బాగుంటాను, ఇవన్నీ నీకు ఆలోచన. ఎన్ని ఆలోచనలు ఎందుకు వచ్చాయి నీకు? నీ దగ్గర జ్ఞానం ఉందా, అజ్ఞానం ఉందా? మన దగ్గర జ్ఞానం ఉందా? మన దగ్గర జ్ఞానం ఉంది. ప్రపంచాన్ని తెలుసుకునే వ్యవహారిక జ్ఞానం దండిగా ఉంది మన దగ్గర. కానీ భగవంతుని తెలుసుకునే పారమార్థిక జ్ఞానం మాత్రం ఇద్దరు తెలుసుకొని రోజుసేపు కాసేపు విని మళ్ళా బయటికి పోతే మనకి ఏ జ్ఞానం వచ్చింది చెప్పండి? ఇక్కడి నుంచి మనం బయటికి పోయినాం అనుకోండి, ఏ జ్ఞానం తోడైంది? వ్యవహారిక జ్ఞానం కనపచ్చింది. ఈ వ్యవహారిక జ్ఞానం కూడా నిత్యాన్ని తెలుసుకుంటే పారమార్థిక జ్ఞానం నీకు రావాలి. ఇప్పుడు కుండలో ఉండేది ఏమిటి? కుండ ఉంది మన ముందర, ఏముంది దాంతో? దాని అంతా ఏం చేయాల్సింది?
కొండ ఉంది మన దగ్గర, కొండలో ఏది వ్యాపించి ఉంది? ఆకాశం. మట్టి ఎలా వ్యాపించి ఉందో కొండ నుంచి మట్టి ఉంటుందా? మట్టి ఉన్నా కొండ ఉన్నా లేకున్నా మట్టి సద్వస్తులు ఎత్తుకుంటున్నాం. మనం వ్యవహారానికి బయటికి పోయినప్పటికీ కూడా నువ్వు పారమార్థిక జ్ఞానంలో చాలా అనుభవం పొందితే నువ్వు చూసేదంతా కూడా బయటపోయినప్పటికీ కూడా నీకు మిచ్చగా లేని కనపడతాను. నువ్వు వ్యవహారం చేస్తున్నప్పటికైనా కానీ ఇది మిథ్య. ఇప్పుడు పారమార్థిక జ్ఞానము మనము పెద్దల దగ్గర శ్రవణం చేస్తే, మననం చేసినప్పుడు చాలా రోజులు మనం ఇలా ప్రయాణం చేస్తే, అభ్యాసం చేస్తే అనేక సార్లు బ్రహ్మసూత్రాలు మాట ఉన్నారు. ఎవరు జైమిని నేను వేదాంతం ఒకసారి వింటే సరిపోదా, దిన్న వినాలా అని ప్రశ్న వేశాడు. ఒక్కసారి ఈ బుద్ధి విన్నాము, రేపు మళ్ళీ ఎందుకు వినాలా? ఈ బుద్ధి విన్నారు ఏమి సరిపోయింది కదా, మళ్ళీ రేపు వినాలనా? ఎందుకు వినాలా? వ్యాస భగవానుడు ఎంత దుఃఖం మాట మాట్లాడుకోండి. ఒక్కసారి వింటే ఈ అజ్ఞానము పోదు కాబట్టి మళ్ళీ 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 వింటూ ఉంటేనే, నీ జీవిత పర్యంతం వింటూ ఉంటేనే ఆ దృఢ అపరోక్ష జ్ఞానం కలుగుతుంది. కానీ అట్ట వినకుండా పోయి ఒకనాడు విని మళ్ళా నువ్వు సంవత్సరం కానీ 2 నెలలు కానీ 3 నెలలు కానీ ఈ సత్సంగం అనేది నీకు స్టార్ట్ కాకుండా పోతే నీకు ఉండేది అజ్ఞానమే. రెండో పాయింట్ ఏమిటంటే మన గురువు దగ్గరికి ఎందుకు పోతాం? మండకోపనిషత్తులు చెప్పాడు, పరీక్షితాం లోకం. ఎందుకు మనం గురువు దగ్గర పోతాం చెప్పండి? కర్మషితం. ఇవన్నీ మీరు సాధన చతుష్టయ సంపత్తి విన్నారా ఎప్పుడన్నా? ఇహ అముద్ర ఫల భోగ విరామ. ఇహమయందు కానీ పరమయందు కానీ ఏమున్నాయో వాటి నుండి ఎవరికి విరమించుకుంటాడో వానికి అర్థమవుతుంది వేదాంతం. అంత ఘాటి చెప్పాడు. ఇహము సంపాదించాలనేది, పరములో ఏ లోకాల్లో పొందాలనే ఆశ, ఇవి రెండు ఎవరికి ఉండకూడదు. ఎవరికి ఉండాలి? అజ్ఞానికి అయితే ఉన్నాయంటే కరెక్టే. గురువు దగ్గరికి పోయి మన ఉపదేశం తీసుకొని మళ్ళా వీటిని ఆలోచన చేయకుండా మళ్ళా ఈ ఇహలోకంలోనే మనం ప్రయాణిస్తూ పోతూ ఉంటే ఈ ఇహలోకం ఏం చేస్తుందంటే ఈ అజ్ఞానము ఒకటి పరలోకం ఉందని నీకు మాటికి చెప్తూ ఉంటుంది నీ బ్రెయిన్లో. ఇలా ఎవరైతే వీటి నుంచి విడవబడాలనుకుంటున్నాడో అటువంటి సమిత్పానీయం సోత్రియం బ్రహ్మనిష్టం సద్గురు అభిమేవాది లక్ష్యం. అటువంటి సోత్రియుని దగ్గరికి సోత్రుడు ఎట్టుండవు, గురువు ఎట్టుండవు. అది మనకు గురువు మహావాక్యాల మీద వారు కూడా ప్రయాణించి దృఢ అపరోక్ష జ్ఞానాన్ని వారు కూడా అనుభవంలోకి తెచ్చుకొని ఆ దృఢ అపరోక్ష జ్ఞానాన్ని మళ్ళా శిష్యుడికి అందించి ఆ జన్మ లేకుండా చేసే బాధ్యత గురువు ఉంటుంది. ఉపదేశం తీసుకుంటాము, మనం ఆ గురువుని సందర్శించము, ఆ గురువు దగ్గరికి మనం పోము. తత్వం అంటే ఇదో మనకు అలా అర్థం కాదు. ఇలా మన జీవితం అంతా ఇలానే కొనసాగుతుంది కాబట్టి మన కొద్ది సమయం ఉంది కాబట్టి ఈ కొద్ది సమయంలోనే మన సత్సంగం ద్వారా పెద్దలను ఆశ్రయించి ఉపదేశం తీసుకున్నారు కదా మీరు, ఉపదేశం ఏమీ అడిగినారు స్వామి. మన స్వామి
సరే కానీ ఉపన్యాసం చెప్పేటప్పుడు ప్రశ్న లేకపోతే తప్పదు. అది ఇప్పటికే కానీ దాన్ని అది ఎప్పుడన్నా వాళ్ళు సపరేట్ ఉన్నప్పుడు దాన్ని మనం సడన్ వచ్చేసి సరే. మన ఆఖరి విషయం ఏమిటి ఇంకా అహం బ్రహ్మోస్మిగా ఉండడం కొత్తగా శేష బ్రాహ్మీ స్థితి అర్జున నీ స్థితి బ్రహ్మస్థితి. ఈ బ్రహ్మస్థితిని అలవాటు చేసుకుంటే మరలా మోహం పొందవు. స్థితి అంతకాలేపి బ్రహ్మ నిర్వాణ విముక్తి. అంతకాలంలో కూడా నీవు దీన్ని విడిచిపెట్టకుండా అలా కొనసాగిస్తే ఆ స్థితిలోనే నువ్వు ఉంటే, ఆ ఉనికిలోనే నువ్వు ఉంటే నీవు మోక్షం గురించి నీకు ఆలోచించవలసిన అవసరం లేదు. లాస్ట్ భగవద్గీత లాస్ట్ అధ్యాయం పేరేం పేరు? మోక్ష సన్యాస యోగము అని. అంటే ఆ కోరిక కూడా నీకు తొలగిపోవాల్సి ఉంటుంది అన్నమాట. తొలగిపోయి నేను అనేది బ్రహ్మములోనే, ఇదంతా బ్రహ్మస్వరూపమే అని ఎవరికి అవగాహన ఉంటుందో అటువంటి వారు ముక్తిని పొందుతారని మీ అందరికీ కూడా నేను కోరుకుంటున్నాను. ఆదిమూలం సూర్యనారాయణ గారు అలాగే విషయాలు చెప్తారు. ఆయన ప్రవచనం వినవలసిందిగా మనకి ప్రతిదినన్నాళ్ళు నీ నామ భజన తప్పనుగా మరణ కాలముందు మరపునేము ఆవేలయమదూతలు ఆగ్రహంగున వచ్చి ప్రాణముల్ పెగలించి పట్టునప్పుడు కపవాద పద్యములు కప్పగా బ్రహ్మచేత కంప ఉద్భవమందు కష్టపడుచు నాజిఫతో నిన్ను నారాయణ నారాయణ నారాయణాయంచు పిలుతును శ్రమచేత పిలువలేను. నాటికిప్పుడే నీ నామ స్మరణ తలచదను చెవిని వినవయ్య ధైర్యముగను భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ గురిత దూరా బ్రతికినన్నాళ్ళు నీ నామ స్మరణ తప్పనుగా. బ్రతికినన్నాళ్ళు నీ నామ స్మరణ తప్పనుగా మరణకాలం నుండి మరపును వేయవు. అయ్యా, ఇంద్రియాలు బాగా పనిచేసేటప్పుడే, శరీరం బాగా స్పష్టంగా ఉన్నప్పుడే నేను చూస్తున్నాను. ఒకవేళ వయసు మీరిందనుకో, ఇంద్రియాలు మంచంలో పట్టామనుకో, అప్పుడు నాకు ఆత్రము పనిచేయదు, చేతులు పైకి రావు. ఈ శరీరం బాగున్నప్పుడే మనం స్వామి రామ గోవింద అని ఇట్లాంటి సత్సంగాల్లో మనం పాల్గొనాలి. కాబట్టి ఇప్పుడే నేను, అప్పుడు నాకు టైం ఎట్లుంటుందో నాకు తెలియదు. ఇంద్రియాలు వ్యాపకం చెందినప్పుడు, ఎందుకంటే ఇంద్రియాలు సడలినప్పుడు, వయస్సు వీరినప్పుడు నా ఇంద్రియాలు నా అధీనంలో ఉండవు. అప్పుడు నేను కొలుస్తాను లేదో, ఇప్పుడే కొలుస్తున్నానయ్యా అని ఒక భక్తుడు ఆవేదనతో చెప్పినటువంటి పరిస్థితి. పుట్టినవాడు గిట్టక తప్పదు. ఈ గిట్టక మధ్యస్థంలో ప్రతి ఒక్క వ్యక్తి ఆధ్యాత్మిక చింతనతో జీవితం కొనసాగించడమే నిజమైనటువంటి ఈ దేహానికి ఉండవలసినటువంటి. దేహం నేను అంటే, దేహం నేను అనే అన్నంత వరకు వారికి మోక్షం ఉంది. మా గురువుగారు చెప్పారు, దేహం పైన భ్రాంతి, దేహం నేను కాదు, ఇది ఎప్పుడైనా పోయేదే, శాశ్వతమైతే
మార్కెట్లో ఒక వస్తువు కొంటే, ఒక మిక్సీ కొంటే ఇది చెడిపోతే ఎంత రకమో ఏరేది ఇస్తానంటారు. మరి ఇది పోతే ఇస్తారా? లేదు. కాబట్టి దేహం పైన భ్రాంతి వదులుకోవాలి. దేహం పైన భ్రాంతి వదులుకొని నిశ్చయ పరిజ్ఞానం, అది నిశ్చయ పరిజ్ఞానం ఉండాలి. దేహం నేను కాదు అనేటువంటి నిశ్చయ పరిజ్ఞానంతో ఎప్పుడైతే ఆధ్యాత్మిక చింతనతో మనం బాటలు వేస్తామో అప్పుడే మన జీవితానికి మనం సార్థకత ఉంటుంది. ఇది ఒక పుణ్యస్థలం. ఎంతో మంది గురువులు ఇక్కడ సేవ చేసినటువంటి వారు ఉన్నారు. మాకు గురువు నరసింహారెడ్డి స్వామి గారు నాకు ఆధ్యాత్మిక భిక్ష పెట్టినటువంటి గురువు. ఆయన పాదపద్మ నమస్కరించుకుంటున్నాను. అదేవిధంగా అందరికీ గురువు ఆయన రామశివానంద. నిజంగా ఆయన వేదాంతం మాట్లాడితే ఆయన బాహ్యంగా చెప్పడేది కూడా వాస్తవంగా బాహ్యంగా మాట్లాడే గురువు గారు అంతర్ముఖంగా తన ప్రయాణం చేసి తను అనుభవించి ఏకాగ్రతంగా కూర్చొని ఎప్పుడు సమాజంలో తిరగాలనే మనస్తత్వం కాదు స్వామి. ఎప్పుడు ఏకాంతంగానే ఉంటాడు. ఆయన ఆశ్రమం, ఆయన దగ్గరికి పోతే ఆయన ఉండకున్నటువంటి ప్లేస్ ఒకరోజు చూస్తే నేను మా మిత్రుడు హరిగీతం పోయినా పోతే ఆయన ఉండకున్నటువంటి వాతావరణం ఏమీ లేవాడు. ఏ విలాస వస్తువులు ఏమీ లేవు. అసలు వండుకోవడానికి కూడా ఏమీ లేవు. ఎవరిలో భిక్ష ఎవరు ఎత్తిస్తే ఇస్తే తింటాడు, లేకపోతే అట్లే ఉంటాడు. కాబట్టి ఎప్పుడు నిరంతరం గ్రంథాలు ఉంటాయి మన దగ్గర. ఏం కావాలో ఉపనిషత్తులు కానీ ఏదైనా కానీ అన్నీ కావాల్సినవన్నీ ఆయనకు అవసరమైన ఉన్నాయి, అంతేగాని ఏమీ లేదు. కాబట్టి జీవితం అలా ఆశ్రమ ధర్మాన్ని పాటించడం. ఆ ప్రజ్ఞానికి స్వామి నాకు తెలియదు, స్వామి ఎదురు చాలా గొప్పవాడని మా గురువు గారు చెప్పారు. ఆయన ఇలాంటి ఈ స్టేజ్కి వచ్చి ఇంకా నిరంతరం నిన్న మొన్న ఇప్పుడు చేస్తున్నాం. నిరంతరం ప్రవచన జ్ఞానాన్ని మనము అందుకోవాలి. ఇలాంటి వ్యక్తుల ద్వారా మనము జ్ఞానాన్ని అందుకోవాల్సినటువంటి ధర్మం ఉంది. మనం ఈ దేహం బాగుపడాలంటే, కాయం శుద్ధి కావాలంటే బయటకేమో మనం స్నానం చేస్తాం, తెల్లని బట్టలు వేసుకుంటాం, బొట్టు పెట్టుకుంటాం, ఆచారంగా అన్ని చేసుకుంటాం, మంచి పట్టు చీరలు కట్టుకుంటాం. అది కాదు. మనలో ఉండేవాడు జీవుడు ఉన్నాడు. వాడు శాంతించాలంటే మనం ఏం చేయాలి? భక్తి మార్గంలో కలిగే నామస్మరణ చెప్తాను. ఒక భజన ద్వారా కూడా మోక్షాన్ని పొందవచ్చు లేదని చెప్తాను. భజన కానీ, సత్సంగం కానీ, ఇలాంటి గురువుల సేవ కానీ మనం జన్మ ఎత్తినాక ఆ మోక్షాన్ని గురించి ఆలోచన చేయాలి. డబ్బులు కాదు, కానా పీనా సోనా మన్నా కన్నా మంచము లంచము కాదు ఐశ్వర్యం. అది ఎప్పుడు ఉండదు. ఎంత ధనం ఉన్నా, ఎంత పెద్ద పదవులు ఉన్నా, చక్రవర్తి తానై ఉన్నా, చాబుద పదన్నా పరమహంసగైన ఇక వన్నెలు చిన్నెలు కన్నా పరమేశ్వరుని కృపయే మిన్న. అది మనకు లేకుంటే బ్రతుకే సున్నా. తుళ్ళి తుళ్ళి పడబోకే తుంటది బొమ్మ, మలి మలి రాదోయి మానవ జన్మ. తుళ్ళి తుళ్ళి పడబోకే తుంటది బొమ్మ. ఎందుకొరకు ఇటు వచ్చావు, ఏమి చేసి కనుస్తావు, తెలుసుకోరన్నా దివ్య బోధలేల. మనకెంతటి భోగములున్నా, ధనవంతుల సన్నిధి ఉన్న, విధి వ్రాత తౌపింపతరమునటే. తుళ్ళి తుళ్ళి పడబోకే తుంటది బొమ్మ, మలి మలి రాదోజి మానవ జన్మ. తుళ్ళి తుళ్ళి పడబోకే తుంటది బొమ్మ. రాధికారమణ గోవింద. నాకు గోవింద పెడితే ఛార్జింగ్ దొరుకుతుంది. గోవింద పెడితే ఛార్జింగ్ దొరుకుతుంది. అంబరీష గోవింద. కోరుచున్నాను కృష్ణ, కోరుచున్నాను కృష్ణ, నీ నామమునే మదిలో తలపుచు, నీ రూపమే నా ఎదలో నిలుపుచు, నీ కౌగిలిలో గనులు మూయుచు, నీ పదములపై
రాలిపోవచ్చు కోరుచున్నాను కృష్ణ కోరుచున్నాను కృష్ణ అవతారుడవై ఎప్పుడొచ్చినను నీతో కూడి ననుగుని తెమ్మని అవతారుడవై ఎప్పుడొచ్చినను నీతో కూడి ననుగుని తెమ్మని నీ సేవగిన జన్మములన్నీయు వినియోగించుచు అంకితమవగా కోరుచున్నాను కృష్ణ కోరుచున్నాను కృష్ణ. భగవంతునికి సేవకు ఈ శరీరం అర్పించారు. ఆ భగవంతుని సేవకు అర్పించినటువంటి శరీరమే నిజమైనటువంటి శరీరం. ఇలాంటి వాతావరణంలో మనం వచ్చి సత్సంగాలు విని మోక్షాన్ని కోసం ఆలోచన చేయాలి. మోక్షం ఒకవేళ మనం కావాలనుకున్నా కూడా రాదు, అదంతటా వస్తుంది. మన చేతుల్లో మోక్షం ఎక్కడ లేదు. కాబట్టి ఉన్నన్నాళ్ళు శాంతి లేదు, పోయేనాడు ఏమి రాదు. ఏమన్నా వస్తుందా? పోయేది యాతన ఎందుకు రాజీవ, వేదన ఎందుకు రాజీవ, ఉన్నన్నాళ్ళు శాంతి లేదు, పోయేనాడు ఏమి రాదు. యాతన ఎందుకు రాజీవ, వేదన ఎందుకు రాజీవ, బాల్య వయసు నందున నీవు ఆటపాటలు అంటావు, యౌవనము వచ్చిందంటే సుఖభోగాలంటావు, ముసలితనము వచ్చిందా రోగ బాధలు అంటావు, పోయే కాలం వచ్చిందంటే నా కర్మని అంటావు. ఎన్ని నాళ్ళు ఈ సంసారం, ఎన్ని నాళ్ళు ఈ దుఃఖమురా, యతన ఎందుకురా జీవ, వేదన ఎందుకురా జీవ, నేను నేను అంటావు, నాది నాది అంటావు, నేను నేను అంటావు, నాది నాది అంటావు, నా భార్య అంటావు, నా పిల్లలు అంటావు, పోయే కాలం వచ్చిందంటే నాటకము ముగిసిపోగురా. ఎన్ని నాడు ఈ సంసారం, ఎన్ని నాడు ఈ దుఃఖమురా, యతన ఎందుకురా జీవా, వేదన ఎందుకురా జీవా. ఉన్ననాడు శాంతి లేకపోయేనాడు ఏం రాదు. ఈ మధ్యలో పుట్టి ఈ గిట్టక మధ్యలో ఉంది నాటకం. ఈ నాటకం సరి చేసుకొని సక్రమైనటువంటి పద్ధతిలో మనం జీవితాన్ని కొనసాగిస్తే అంతకన్నా పరమాత్మైనది ఏం లేదు. కాబట్టి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు గురువు గారు మురుగాంజలి స్వామి గారికి పాదపద్మం నమస్కరించుకుంటూ ఎందుకంటే మీకు మైక్ పట్టుకుని ఎంతసేపు మాట్లాడుతున్నాను. కాబట్టి కరెంట్ వస్తుందేమో మా గురువు గారు మాట్లాడతారు. కరెంట్ కూడా రాలేదు. ఆదిమూలం సూర్యనారాయణ గారు 2 పాటలతో అందరినీ ముక్తులు చేశాడు. చాలా బాగున్నాయి. ఓం నమో భగవతే వాసుదేవ. ఇప్పుడు మా టీచర్ నరసింహారెడ్డి స్వామి గారు మాట్లాడుతున్నారు. నేను మాట్లాడడానికి 15 నిమిషాల టైం ఉంది. ఓం బ్రహ్మాదిత్యో బ్రహ్మ విద్యా సంప్రదాయో ఋషిభ్యో మహభ్యో నమో శుష్క వేదాంతీశ బృంద సంతాపకేశరీ శ్రీమన్మలయాళ మునీంద్రో
శ్రీ పరిపూర్ణానందం నీలో జయతే సదా. క్షేత్రాది దేవుడైనటువంటి ప్రసన్న లక్ష్మణసింహస్వామి దివ్య పాదారవిందములను నమస్కరిస్తూ అవధూత పరేణ్యులు పూజ్యులైనటువంటి బ్రహ్మలైన శ్రీ ఆదినారాయణ స్వామి దివ్య పాదారవిందములను నమస్కరిస్తూ సభలో పూజ్యులు పరమ పవిత్రులైనటువంటి ప్రజ్ఞానంద స్వామి పాదారవిందములను నమస్కరిస్తూ ఆ విధంగానే బ్రహ్మజ్ఞాన సంపన్నులు మాకు అంతేవాసులైనటువంటి రామశివానంద స్వామి పాదారవిందములను నమస్కరిస్తూ ఇక మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మా శిష్యుడు సూర్యనారాయణ ఆశీర్వదిస్తూ మరి హాసం హనుమరెడ్డి స్వామి వారికి ఆదినారాయణ స్వామి వారికి మున్నారెడ్డి స్వామి వారికి కూడా నా అభినందనలు తెలియజేస్తూ పరమ పవిత్రమైనటువంటి ఈ కార్యక్రమం 3 రోజులుగా జరుగుతుంది. 3వ రోజు మొదటి రోజు లాస్ట్ రోజు కూడా అటెండ్ అయ్యే అదృష్టం వచ్చింది. ఈరోజు కాలేని అనుకున్నాను, ఇదే పరిస్థితుల్లో నాకు ఆ అవకాశం వచ్చింది. భగవంతుడు అవకాశం కాబట్టి వచ్చిన మనకు కొంతవరకు మనం చెప్పుకోగలిగినా ఈరోజు మీకు 2 శ్లోక భగవద్గీతలో క్షేత్రజ్ఞ విభాగ యోగంలో చివరి శ్లోకాలుగా చాలా అద్భుతమైనటువంటి బ్రహ్మజ్ఞానాన్ని ప్రతిపాదించేటువంటి శ్లోకాలు ఉన్నాయి. దాంట్లో ఎంత వీలైతే అంత చెప్పుకున్నాం. అనాదిత్వ నిర్గుణత్వ పరమాత్మాయ వివేక శరీరస్థోతి కౌంతేయ నకరోతి నలిప్యతే. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం అండి. బ్రహ్మనిష్ట బ్రహ్మానుభవం కలగాలనుకుంటే ఇలాంటి శ్లోకాలు మననం చేసినా కూడా శ్రవణాదులు మననాదులు నిధించేస్తుంటారే. మనం శ్రవణం చేసి మననం చేస్తూ వస్తే నిధించేస్తే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అంతరంగ సాధనలో ఉంటారు శ్రవణాన్ని మననాన్ని నిధించేస్తారు. శ్రవణం కూడా సన్యస్య శ్రవణం క్రియాత్మక శాస్త్రం. బాగా వినేటప్పుడు అన్ని విషయాలను మర్చిపోయి ఏ విషయాన్ని అయితే మనం తెలుసుకోవాలనుకుంటున్నామో దాని అనే మనసు పెట్టడమే నిజమైనటువంటి శ్రవణం. దాన్నే సన్యాస శ్రవణం. ఏం సన్యాసం అంటే వినేదాన్ని సన్యాసం కాదు, వినవలసినటువంటి దానిపైన మనసు పెట్టి మిగతా దాన్ని సన్యసించడం అన్ని విషయాలు. కాబట్టి ఆ విధంగా వింటే శ్రవణం మననానికి వస్తుంది. మననం చేసినటువంటి దాన్ని పదే పదే నెమరు వేసుకుంటే, మననం అంటే నెమరు వేయడం, ఆవు ఎట్లా నెమరు వేస్తుందో గట్టి తిరిగి తర్వాత ఆ విధంగా సాధకుడు శిష్యుడు ఉత్తమ జ్ఞాని అయినటువంటి వాడు నిరంతరము మననవాక్యాన్ని మహాత్ములు ఉపలబ్ధి చేశారు. ఏకమేవా అద్వితీయం బ్రహ్మ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ మహావాక్యాలు దీంతో పాటు చెప్పారు. ఇట్లాంటి దానిని ఎప్పుడు శ్రవణం చేయాలా, ఎప్పుడు మననం చేయాలా, ఎప్పుడు నిధిధ్యాస చేయాలా. స్వామివారు చెప్పినట్టు ప్రాణప్రయాణ సమయంలో కూడా అదే చేతులు ఖర్చింతనం, అదే చేతులతోనే ఈ ప్రాణ అంశాలు వదిలిపెట్టారు. అట్లా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఈ అద్భుతమైనటువంటి బ్రహ్మానందం దొరుకుతుంది, ఆనంద స్వరూపం అనుభవానికి వస్తారు. కాబట్టి అనాదిత్వ నిర్గుణత్వ ఆత్మ అంటే ఏమి అంటే అది అనాది. మిగిలిన అనాదులు కూడా కొన్ని ఉన్నాయి. ఇంకా ఈ అనాదులన్నింటిలో కూడా ఆత్మ అనాది. అంటే ఆత్మతో పాటు అన్ని కూడా అనాదులే. అలాంటి వాడు ఆత్మకి గొప్పతనం ఏమిటి, దాన్ని ఎందుకు మనం ఉపాసించాలా, ఎందుకు దాన్ని అనుసంధానం చేయాలా, ఆత్మానుసంధానం బ్రహ్మానుసంధానం అని గ్రంథాలయ రాశారు ఎందుకు. కాబట్టి దాన్ని ఎందుకు మనం విచారించాలి అని చెప్పారంటే ఆత్మ అనాది అయినప్పటికీ కూడా అనంతము. అంటే దానికి నాశనం లేదు, దానికి పుట్టుక లేదు, నాశనం. అనాది అంటే నా ఆది అనాది. ఏదైతే ఆదిలో లేదో అది అనాది. ఆదిలో లేదు అంటే దానికి పుట్టుక లేదు. అట్లా అనాదిలో వీళ్ళు ఉన్నాయి. అంత్యము లేదు. ఏమిటికి ఆత్మ. మిగతా దానికన్నిటికీ అంత్యం. అజ్ఞానం ఉంది చూసుకోండి. అజ్ఞానం అనాదిగా వస్తుంది. మన ఎంట బట్టి మన పుట్టినప్పటి నుంచి మన ఎంట బట్టి నాకు తెలియదు అనేటువంటి అనుభవం బయటపడుతూ ఉంది. కాబట్టి దీన్ని మనం తెలుసుకుంటే ఈ అనాది ఈ అజ్ఞానం ఏమైపోతుంది, జ్ఞానం వచ్చిన వెంటనే పరారైపోతుంది. నేను వస్తే నువ్వు ఉండలేవు, వెలుతురు వస్తే చీకటి ఉండలేనట్లు జ్ఞానం రాగానే అజ్ఞానం ఉండేదానికి వీలు లేదు. కాబట్టి
అది అజ్ఞానానికి ఏముంది? అనాది అయినప్పటికీ అంతం ఉంది. ఆత్మ అనాది అయినప్పటికీ అనంత స్వభావము. తత్వబోధలో భగవత్పాద శంకరాచార్య స్వామి వారు ఏం చెప్తారు? ఆయన ఒకటే ఒక మాట చెప్తారు. ఆత్మ కహ అంటే స్థూల సూక్ష్మ కారణ శరీర వ్యతిరేక్త పంచకోశాతీత సన్నవస్థాత్రయ సాక్షి సచ్చిదానంద స్వరూప ఇది ఆత్మ. ఆత్మ అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు అతీతంగా ఉంది. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం అంటే అజ్ఞానం. అర్థమైందా? స్థూల శరీరం అనాది, సూక్ష్మ శరీరం కూడా అనాది, కారణ శరీరం కూడా అనాది. కానీ ఈ మూడికి అంతం ఉంది. అంతం ఇందులో ఉన్నాడే నిర్గుణత్వ ఈ గుణాలకు అతీతమైనటువంటి వాడు, గుణరహితుడు అయినటువంటి ఏ ఆత్మస్వరూపం అయితే వ్యష్టిలో ఉందో, ఏ ప్రత్యేగాత్మ స్వరూపం ఉందో అది నిర్గుణం కాబట్టి అది అనాది మరియు అనంతమై ఉంది. దానికి నాశనం లేదు, దానికి అభావం లేదు, ఎప్పుడు భావమే ఆత్మ. అందువలన దాన్ని ఏమనింది? అనాదిత్వ. ఇయమాత్మ అనాది కారణత్వ, అనాది అనేటువంటి స్వరూప కారణత్వ. ఇయమాత్మ శాశ్వత సత్యం జ్ఞానం అనంతం సవిష్యం. కాబట్టి సత్యము జ్ఞానము అనంతమైనటువంటి బ్రహ్మస్వరూపము అని ఉంది. కాబట్టి ఏదైతే ఈశ్వరుని ఈ ఉపాధిలో, ఈశ్వరోపాధిలో కనిపిస్తుందో అది జీవోపాధిలో కనిపిస్తుంది. భయపడి స్వామి గారు వేదికపై రావాల్సిందిగా అభినందన కోరుతున్నాను. కాబట్టి ఏమైంది? ఆత్మ అనాది అయినప్పటికీ అనంత స్వరూపము కాబట్టి ఉపాధి సంబంధం లేనిది. కాబట్టి ఉపాధి సంబంధం లేనప్పుడు ఇంకా ఎందుకు ఆ విధంగా అయింది? ఉపాధి సంబంధం లేనప్పుడు ఉపాధులు అంతవంతాలు కాబట్టి దానికి ఆద్యంత ఆది అంతాలు ఉన్నాయి. ఆద్యంతరహిత వస్తువు ఆత్మ కాబట్టి ఆత్మ ఆకాశం ఎట్లయితే సకల వస్తువులో ఉండి కూడా అన్నిటికీ అంటబడదో ఆ విధంగా నీ శరీరంలో ఆత్మ ఉండి అది ఉపాధి దోషాలకు చెందకుండా ప్రత్యేకించి ఉంది కాబట్టి ప్రత్యేగాత్మ. మరి దేహంతో ఈ బంధాలు ఇవన్నీ పెట్టినది ఎవరు అంటే స్వామి చెప్పినాడు, మన ప్రజ్ఞానంద స్వామి ఏం చెప్పినాడు తెలిసిన? ఉపహిత చైతన్యము. జీవ జ్ఞానంలో ప్రతిఫలించినటువంటి ఆకాశం యొక్క అర్ధాంశంలో ప్రతిఫలించినటువంటి ఏదైతే జీవస్వరూపం ఉందో ప్రతిబింబం, ఉపహిత చైతన్యం. ఆ ప్రతిబింబము అవిద్య ఉపాధి, దానికి సాక్షి అయిన ప్రత్యేగాత్మ జీవ సమిష్టి. ఇదంతా ఇది జీవునికి సంబంధించింది. దీన్నే ఏమంటారు? త్వం పదార్థ విచారణ మహావాక్యంలో. తత్పదార్థ విచారణలో ఈశ్వరుడు, మాయ ఉపహిత చైతన్యము, విశిష్ట చైతన్యం, ఈ మూడు అవి. ఈ ఉపాధులు రెండు తీసేస్తే ఈశ్వర ఉపాధి పోతే ఈశ్వరుడు లేదు, అవిద్య తీసేస్తే జీవులు లేదు. అప్పుడు ఎవరు మిగిలారు? ఇక్కడ ఏదైతే ప్రత్యేగాత్మగా ఉందో అది పరమాత్మగా భాషిస్తుంది సమిష్టిలో. సమిష్టిలో పరమాత్మగా ఉండేది వెష్టిలో ప్రత్యేగాత్మగా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఏకమైపోతాయి. కాబట్టి సామాన్యాధికరణం ప్రకారం అహం బ్రహ్మాస్మి, తత్వమసి అనేటువంటి మహావాక్యాలకి ఏకత్వం కుదురుతారు. అందువల్ల ఏకత్వం కుదిరినటువంటి ఆత్మ అనాది నిర్గుణము అని చెప్తుంది భగవద్గీత. గీతాచార్యుల వారు శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా చెప్తున్నాడు, నాయనా ఇది అనాది అనుకొని దేహమే కట్టేది ఆత్మ కూడా సత్సుకుని అనుకునేది. ఇది సత్యేది కాదు, ఇది నిర్గుణము. ఇంకోటి ఇదే అన్ని చేస్తుంది అంటారు కొంతమంది. ఆ ఆత్మే చేస్తామని తాను చేస్తూ ఆత్మ మీద ఆరోపించడం, తన భ్రాంతిని ఆత్మ మీద ఆరోపించడం. కాబట్టి అనాదిత్వ నిర్గుణత్వ పరమాత్మాయం అవ్యయ. మరి సమిష్టిలో ఉండే పరమాత్మ, వెష్టిలో ఉండేటువంటి ప్రత్యేగాత్మ ఈ స్వరూపాలు రెండు ఎట్లున్నాయి? శరీరస్తోటి అంటే శరీరంలో ఉన్నప్పటికీ కూడా, ఈ శరీరంలో ఆత్మ ఉన్నప్పటికీ కూడా ఏమైపోతుంది? శరీరస్తోటి పరమాత్మాయం అవ్యయ. ఆ పరమాత్మ స్వరూపమైనటువంటి ప్రత్యేగాత్మ ఈ దేహంలో
నాశనం లేకుండా ఉంది. దానికి నాశనం లేదు. శరీరం నశించినా తాను నశించేది కాదు. ఆ నశింపు లక్షణాలన్నీ కూడా అజ్ఞానంతో ఉన్న జీవస్వరూపంలో ఉండే ఉపహిత చైతన్యంలో భాషించేటివే కానీ ఆత్మ సామ్రాజ్యంలో ఈ సుఖ దుఃఖాలు ఇవన్నీ ఏంటివి లేవు. అందుకే శంకరుల వారు నిర్వాణ షట్కంలో ఏమంటాడు? నీ పుణ్యం వద్దు, నీ పాపం వద్దు. న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థ న వేదా న యజ్ఞాః అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా చిదానంద రూప శివోహం శివోహం. ఓంకార అహం శివ సచిదానంద స్వరూప అహం అనాది అపి అనంత అహం ఆత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత. ఇది గీతాచార్య వచనం. గీతాచార్యుడు భగవంతుడు ఏమని చెప్తున్నాడు? ఇది గీత ప్రబోధిస్తూ ఉంది. అహమాత్మ గుడాకేశ, నేను ఈ సర్వభూతముల యొక్క హృదయాంతరాలములో జీవస్వరూపముతో ప్రతిఫలించి ఉన్నాను. ఆ జీవాత్మాన్ని వదిలి నా వైపు చూడండి, బయటికి చూడండి. ఇంద్రియాలన్నీ బయటకే చూపిస్తాయి ఏది పట్టుకునేది. కాబట్టి అంతర్ముఖం చేసి చూడండి. నా స్వరూప లక్షణాలు విచారించండి, నన్ను గుర్తించండి, నన్నే చింతించండి, నాలో నేను లయమైపోండి అని చెప్పని ఈ శ్లోకంలో భగవంతుడు ఆత్మ అవ్యయము పరమాత్మ స్వరూపము అని బోధించాడు. ఇంకా శరీరస్థోటి కౌంతేయ, ఈయమాత్మ శరీరస్థ అవి ఈ శరీరంలో ఉన్నప్పటికీ ఈ ఆత్మ నకరోతి నలిపేదే. అది ఏమి చేయడము లేదు, ఏ దానికి అందుకోవడము లేదు. అర్థమైందా? అంటే ఆత్మే చేస్తుంది అంతా అంటారు అజ్ఞానం చేత. ఆత్మ చేయదు. ఆ ప్రత్యేగాత్మ స్వరూపం అనేది ప్రత్యేకంగానే దాని యొక్క ప్రతిబింబమే నీ స్వరూపం, ఉపహిత చైతన్యం, జీవస్వరూపం. కాబట్టి జీవస్వరూపంలో ఉపహిత చైతన్యం ఏ జీవత్వం ఉందో దానికి అన్ని లక్షణాలు ఉన్నాయి. దాన్నే ఒక విధంగా సూక్ష్మ శరీరము, దాన్నే మనస్సు, అది బుద్ధి చిత్త అహంకారాలతో అంతర్గత చతుష్టయంతో చెప్తూ ఉంది. కాబట్టి ఈ జీవుని ఏది ఉపహిత చైతన్యాన్ని, దానికి ఉపాధిగా ఉన్నటువంటి స్థూల శరీరాన్ని, సూక్ష్మ శరీరాన్ని, సూక్ష్మ శరీరంలో ఉండే మనస్సుతో సహా ఉండి బుద్ధిలో ప్రతిఫలించినటువంటి, జ్ఞానంలో ప్రతిఫలించినటువంటి ఆ చైతన్యాన్ని, అది ఆ ప్రతిఫలించే ఆభాసం, దీనన్నింటినీ కూడా నీలో ఉండే ఆత్మే ప్రకాశింపజేస్తా ఉంది అని చక్కగా చెప్తున్నాడు భగవంతుడు. ఏమని చెప్తున్నాడు? యదా ప్రకాశయత్యేకః కృష్ణం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృష్ణం ప్రకాశయతి భారత. అయినా క్షేత్రం అంటారంటే నీకు ఏమొచ్చి రావాలా? మూడు మంచి రావాలి. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మూడు కలిసి క్షేత్రం. అర్థమైందా? అదే మూడోది ఉండే కారణ శరీరానికి ఇవి రెండు ఇది కార్యాలు. సూక్ష్మ శరీరానికి స్థూల శరీరం కార్యం. కార్యకారణవాదంతో విచారిస్తే కార్యం ఏది? స్థూల శరీరం బొమ్మ, ఈ కనబడే బొమ్మ. ఈ బొమ్మకి వెనకలు నడిపిస్తూ ఉండే సూక్ష్మ శరీరం కారణం. దానికి కారణం వెనకలు ఉండే అజ్ఞానం. దానికి ఆ పరమాత్మ యొక్క ప్రకాశం పడింది కాబట్టి ఆ ఉపహిత చైతన్యం చైతన్యంలాగా కనిపించేటువంటి చైతన్యం కాదు, దాని చేతన అన్నారు. అది స్వయంగా ప్రకాశించదు. ఏరే వాళ్ళు ప్రకాశాన్ని తీసుకొని నడుస్తూ ఉంది, తిరుగుతోంది, అది చేస్తూ ఉంది. నేనే చేస్తాను, నాకు భ్రాంతి పడుతూ ఉంది, బయట చూపుంది కాబట్టి. అందువల్ల ఏం చేసింది? ప్రకాశం ఏదైతే లోపల ఉందో ఆ ప్రకాశము, అందుకే భగవంతుడే చెప్పాడు, ఇంద్రియాని పరన్యాహు ఇంద్రియేభ్యః పరమన మనసస్తు పరాబుద్ధి యోబుద్ధే పరతస్తుష. ఇంద్రియాలను ఏం నడిపిస్తున్నాయి? ఏ శక్తి నడిపిస్తూ ఉంది? మనస్సు నడిపిస్తాను, అంతఃకరణాలు నడిపిస్తున్నాయి. ఇంద్రియాలు దశేంద్రియాలు ఉన్నాయి కదా, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. దీని అన్నింటినీ నడిపించేది అంతరింద్రియాలు అనుకున్నాం. ఆ అంతరింద్రియాల్లో మొదటిది మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. దీని అన్నింటినీ కూడా ప్రకాశం. ఫస్ట్ అహంకార రూపంలో అభిమానాన్ని కల్పించి ఆ అభిమానమే బుద్ధి అయి నేను నిశ్చయించేవాడిని అని అభిమానం వస్తాను.
నేను చింతించేవాడిని సుఖం వస్తాను, నేను సంకల్పించేవాడిని మనసు వచ్చింది, నేనే నాకంటే మించిన లేడని అహంకారం వస్తున్నాను. ఈ రకాలైనటువంటి విషయ సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి కారణం వెనక ఈ శక్తి నాది కాదనేటువంటి జ్ఞానం ఈ జీవునికి. అందువల్ల ఇది నేను చేస్తున్నాను అనుకుంటున్నాను. కాబట్టి వెనకాల నడిపించేవాడు క్షేత్రం క్షేత్రి తదాకృష్ణం ప్రకాశయతి భారత ఏక రవి కృష్ణం లోకం ప్రకాశయతి. ఈ ఏకమైనటువంటి ఆ సూర్య భగవానుడు ఈ లోకాన్ని ఇట్లా ప్రకాశింపజేస్తూ ఉన్నాడో అతని క్షేత్రాన్ని క్షేత్రైనటువంటి ఆ ఉపరిక చైతన్యమైనటువంటి జీవస్వరూపాన్ని ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు నడుస్తున్నావు, నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు తిరుగుతున్నావు, అన్నీ చేస్తూ ఉన్నావు. కాబట్టి నీలో సంకల్పించే శక్తి ఎవరిది అంటే నీది కాదు, ఆయన. ట్రాన్స్ఫార్మర్లో కరెంట్ వస్తే బల్బులన్నీ వెలుగుతాయి. బల్బ్ ఏమనుకుంటుంది, ఇది నా ప్రకాశం అనుకుంటుంది. అట్లుంది మన కథ. ఇది నా ప్రకాశం అనుకుంటుంది. అసలైన ప్రకాశం ఎక్కడుంది? ట్రాన్స్ఫార్మర్లో ఉంది. ఆ విధంగా ఈ క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుని కూడా ప్రకాశించేటువంటి చైతన్యం నేను ఉన్నాను. దీన్ని చేసుకో. క్షేత్ర క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞాన చక్షుషా భూత ప్రకృతి మోక్షంచ ఏ విదుర్యాంతి తే పరాం. లాస్ట్ శ్లోకం 3వ అధ్యాయంలో దీంట్లో ఏం చెప్తున్నాడు? క్షేత్ర క్షేత్రజ్ఞ యోరేవం అంతరం జ్ఞాన చక్షుషా. ఇది అసలైన ఉపదేశం. అంతరం జ్ఞాన చక్షుష లోనుపదిలా తరచి లోకన్ను తెరపించి లోకాలోకము చూపునే. లోకను వినిపిస్తాడు గురుదేవుడు. లోనుపదిలా పరచి ఏంటని బలిపరుస్తాడు? భూత ప్రకృతి మోక్షంచ. భూతం అంటే భూతస్వరూపినటువంటి దేహాలు నేను కాదు అని గురుదేవుడు తెలియజేస్తారు. మరి ఎవరు దీన్ని నిన్ను నన్ను గురువును శిష్యుని అందరినీ ప్రకాశించేటువంటి ఏకత్వమైనటువంటి ఒక సచ్చిదానంద స్వరూపం ఉంది. సత్వచిత్త అనంతమై ఉంది కదా. అదే ఇదానందరినీ సూర్యుడు ప్రకాశింపజేస్తున్నాడు, ప్రకాశింపజేస్తుంది కదా. అది బ్రహ్మము. ఆ బ్రహ్మమేరా నేను అని గురువు శిష్యుని బోధిస్తాడు. అందులో తేడా లేదురా అన్నాడు. అందుకనే ఏమన్నాడు? నిర్వాంశకుడు శంకరబాబు చక్కగా చెప్పాడు. ఫైనల్లో శిష్యునికి గురువుకి భేదం లేదని చెప్పాడు. నా మృత్యుర్న శంక నమే జాతి భేద పితానైవ మేనైవ మాతాన జన్మ న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్య చిదానంద రూప శివోహం శివోహం. మృత్యువు లేదు, సంశయము లేదు, జాతి భేదము లేదు, కుల భేదము లేదు, ప్రాంత భేదము లేదు, ఉపాధి భేదము లేదు, గురువు లేడు, శిష్యులు లేడు. ఉన్నదంతా బ్రహ్మమే. నేను బ్రాహ్మణుని బ్రహ్మస్కొని పడి ఉండు. ఇది ఉపదేశం చేశారు. కాబట్టి ఈ భూతాల నుంచి ఎంత విడుదల కావాలి? ఈ పంచభూతాల విషయాలు ఉన్నాయి. శబ్దస్పర్శ రూపరస గంధాలు స్థూలంగా విషయాలు అంటాం. సూక్ష్మభూతాలు అయితే తన్మాత్రలు అంటాం. కాబట్టి తన్మాత్రల నుంచి వచ్చినటువంటి ఈ వ్యాపకమైనటువంటి ఈ విషయ ప్రపంచం అంతా కూడా స్థూలము సూక్ష్మము కారణ ప్రపంచం అంతా కూడా నువ్వు సాక్షి. నువ్వెవరివి? దీనికి సంబంధం లేనివాడి. నిత్యానంది తుర్యే విగత కలివల సర్వసాక్షి శివోహం. నువ్వు సర్వసాక్షివయ్యా. సాక్షి అనేది కూడా లేదు. ఈ దృష్టి లేకపోతే సాక్షి అనేది లేదు. నేను చూస్తానంటే నీకు నేను సాక్షి. చూసే వస్తువే లేదు, చూడబడే వస్తువే లేనప్పుడు ఏకం నిత్యం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ తదేవ. అందుకనే యత్పరం బ్రహ్మ సర్వాత్మ విశ్వాస్యాయ అనంత సూక్ష్మాత్ సూక్ష్మతరం నిత్యం తత్వమేవ త్వమేవ తత్. అదే నువ్వే అది అదే సూక్ష్మము. ఆ సూక్ష్మ రహస్యాన్ని గురువులు శిష్యులకు తెలియజెప్పి ఈ భూత ప్రకృతుల నుంచి విడుదల చేసి మోక్ష స్వరూపాన్ని పొందుతారు తెలియజేస్తూ ఇతరులకు నేను ముగిస్తున్నాను. ఇంకా ఎంత తీసుకున్నాను. కొద్దిసేపు చంపేతను మన సార్ గారి గురించి మనకు లేదు. ఈరోజు రాజుకొని చెప్పాలి. ఆయన గొంతు బాగలేదు, పాపం ఆరోగ్యం బాగలేదు, జ్వరం వస్తుంది. ఆరోగ్యం